కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సిద్దిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచ్ కుమారుడైన ఆయన లీడ్ తీసుకుని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి, ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది, ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు, ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి, ఒక్కొక్క జ్వరం వస్తే ఎంత డబ్బు అయిపోతుంది, మనం ఎంత శుభ్రంగా ఉండాలి, మురుగునీరు మొక్కల్లోకి పంపించి కలకల్లాడుతూ పువ్వులు పూసేటట్టు వీధులు ఎలా ఉండాలి, ఇవి అదే పనిగా అందరినీ పిలిచి చెప్పి ఆ ఊళ్ళో ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్ కూడా రాకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి 4 ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఏ జబ్బు రాందానికి ఈ ఊళ్ళో మేమెందుకు, ఇక్కడ మాకేం రావట్లేదు రూపాయి కూడా అని. ఆ విషయం హిందూ పేపర్లో వచ్చింది. అంటే ఆ ఊరికే ఎంత విలువ వచ్చింది.